ఏంటి అసలు ఈటల రాజేంద్ర గారు మాట్లాడినటువంటి మాటలు అంటే మీరు హైడ్రా మీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అది సంచలనంగా మారిపోతుంది. హైడ్రా అన్నారు, మూసీ నది సంబంధించి పునరుజ్జీవం అన్నారు, తర్వాత మన హెచ్సియు భూములు అన్నారు, అదేవిధంగా ఏదైతే ఇంకా చాలా ఇష్యూస్ మాట్లాడారు. మన దాంట్లో అంటే ప్రతిదీ ఏది మొదలుపెట్టినా కూడా అది మీకు బూమరాంగ్ అవుతుంది. దాని మీద రకరకాల చర్చలు వస్తూ ఉన్నాయి. సో మీరు ఇస్తానన్నటువంటి 6 గ్యారెంటీలు కూడా అమలు కాలేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి విషయం. ఆఖరికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మేము ఏం చేయాలి చెప్పండి, మన దగ్గర డబ్బులు ఉన్నదే 18,500 కోట్లు, సో దీనికింత చేస్తే మన దగ్గర మిగిలింది అంటే నేను ఏం చేద్దరు చెప్పండి, నాకు సంపదేనని అంటున్నాడు. ఏంటి మరి నిజంగా మరి హైడ్రా మీద రకరకాల విమర్శలు వస్తామని ఈటల రాజేంద్ర గారు కూడా ఈరోజు ముఖ్యమంత్రిని కూడా చూడకుండా ఆయన అంత ఘాటుగా స్పందించారు. దాని మీద ఏం సమాధానం చెప్తారు మీరు? యోయో టీవీ ద్వారా ఇవాళ నేను ఈటల రాజేంద్ర గారికి ఒక ప్రశ్నించదలుచుకున్నాను. ఈటల రాజేంద్ర గారు ఇవాళ హైడ్రా లాంటి ఒక గొప్ప ప్రాజెక్టును ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత ఇవాళ హైదరాబాద్లో అనేక ఉన్నటువంటి సంవత్సరాల తరబడి భూ కబ్జాలు కావచ్చు, నదులు చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, అనేక విధాలుగా భూ కబ్జాలు అయిపోయి మొత్తం కూడా చెరువులు కుంటలు కూడా మాయమైపోతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లో ప్రకృతిని కాపాడాలి, ఈ లేకులు ఉండాలి, చెరువులు ఉండాలి, ఈ ఒక నగరానికి ఒక అందము అనే విషయంలో ముఖ్యమంత్రి గారు అనేక కోణాలు ఆలోచన చేసి ఇవాళ కరోనా లాంటి సమయంలో మనం ఆక్సిజన్ కోసం అల్లాడిపోయినాం. అవును, ఆక్సిజన్ కోసం అనేక విధాలుగా పోరాడినాం, ఆక్సిజన్ దొరికితే సిలిండర్ల కోసం పోరాడినాం. కాబట్టి ఇలాంటి నగరంలో పొల్యూషన్ రహిత నగరంగా లేదా లేకులు కుంటల్ని మనం పునరుద్ధరించుకొని ఒక గొప్ప ఒక చూడదగ్గ ప్రదేశంగా తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఒక ఆలోచన. ఒక పల్లెటూరు నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రి కాదు కాబట్టి ఈ అలా చెరువులు కుంటలు మొదటి నుంచి చూసినాం కాబట్టి బాగా. ఇవాళ హైడ్రా వచ్చిన తర్వాత ఇవాళ పేద ప్రజలకు ఎక్కడ అన్యాయం జరగలేదు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. పేదల ఇల్లు ఎక్కడ కూల్చలేదు, ఏ గుడిసెలు కూల్చలేదు, అక్రమ కట్టడాలను కూల్చినాం, భూ కబ్జాలు చేసినటువంటి నదులు చెరువులు కుంటలు ఏదైతే ఉందో దాన్ని మనం స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. దాదాపు 290 కుంటలు కాపాడినటువంటి పరిస్థితి అక్రమ వాళ్ళని. దాదాపు ఒక 2000 ఎకరాల పైగా ఇవాళ ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని కాపాడినటువంటి చరిత్ర. ఇవాళ హైదరాబాదు చుట్టుపక్కల నగరాలలో ఇవాళ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్స్ లేకపోతే స్వచ్ఛంద సంస్థలు, పర్యాటక ప్రేమికులు, ఇవాళ సివిల్ సొసైటీ వాళ్ళు ఇవాళ హైడ్రా తీసుకున్న నిర్ణయాన్ని అద్భుతంగా స్వాగతించారు. మీరు నిన్నగాక మొన్న ఇక్కడ మన కొండాపూర్ ఏరియాలో మనం పోతే పిల్లవాడు క్రికెట్ బాల్ ఆడుకుంటుంటే పోతే అక్కడ ఆడుకునేకపోతే ఏంటని వాళ్ళు చేస్తే లాస్ట్ కు దాదాపు 36 ఎకరాల ఉన్నటువంటి ల్యాండ్ని కూడా మనం ఒక ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ప్రజాప్రతినిధి ల్యాండ్ని కూడా మనం స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి చూసినాం. మనం ఒక ప్రభుత్వం గొప్ప ఆలోచనతో ముందుకెళ్తుంటే ఇలా ఈటల రాజేంద్ర గారు ఒక సొంత ఎజెండాతో ఇవాళ ఈటల రాజేంద్ర గారు మాట్లాడేది ఆయన బీజేపీ ఎజెండా కాదు, బిల్డర్ల ఏజెంట్ గా తయారయ్యాడు. బిల్డర్లు ఇచ్చిన లేఖల్ని ఆయన మాట్లాడుతుండు. బిల్డర్లకు కొందరు గుత్తేదారులకు ఏజెంట్ గా మారిపోయాడు. ఇవాళ ఏదో ఒక చిటికనేలంతా ఒక బిల్డర్ మీద చేసుకోగానే ఓ భూ కబ్జాదారుల మీద చేసుకోని పెద్ద పోటుగాడు అయిపోడు. నేను అంటా ఉన్నాను, ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజల కష్టాల కన్నీళ్ళ నుంచి ఇవాళ ఏదైతే గత బీఆర్ఎస్ హయాంలో పోరాడి ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రజల ఆలోచన మేరకు, ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేస్తుంది. ఈటల రాజేంద్ర గారు ఏది ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేస్తే ఎంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది? ఎంత ఎక్కడ వచ్చింది వ్యతిరేకత? ఎవరు చెప్పారు వ్యతిరేకత వచ్చింది? హైడ్రా నుంచి వ్యతిరేకత రాలేదు. హైడ్రా రావడంతో ఇవాళ చట్టబద్ధంగా ప్రభుత్వం అనుమతులతోని పారదర్శకంగా వ్యాపారాలు చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇవాళ హైడ్రా ఉండాలని అప్రిషియేట్ చేస్తారు. కొంతమంది పిడికెడ రియల్ ఎస్టేట్ వ్యాపారుల మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.